ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు. అపోహ ఉండడం వల్ల మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు, తులారాశి విషయానికి వస్తే ఇప్పటికే విద్యార్థులు, భాగస్వాములు, ప్రేమికులు కూడా ఇందులో వీళ్ళంతా కూడా ప్రతికూల ప్రభావంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా మరి వక్రశని ప్రభావం కూడా చూపించబోతుంది అంటున్నారు. అంటే ఈ వక్రశని ప్రభావము ఈ రాశి వాళ్లకు ఏమైనా మెరుగు ఫలితాలను ఇస్తుందంటారా, లేకపోతే ఇంకా వాళ్ళని కష్టాల్లోకే తోసేయబోతుందంటారా? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. తులారాశి వాళ్ళకి వక్ర శని. సో ఈ తులారాశి వాళ్ళకి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి గ్రహము శని గ్రహం. ఈ 13వ తారీఖు జూలై మాసం 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం 2025 వరకు వీళ్ళకి వక్ర శని అంటే తిరోగమనంలో శని గ్రహము వాళ్ళకి కుంభరాశి వైపు ప్రయాణిస్తాడు. అయితే వీళ్ళ తులారాశి వాళ్ళకి చాలా మంది కూడా ఒక జిజ్ఞాస ఏంటంటే, ఈ వక్ర శని అన్నది అనుకూలమా ప్రతికూలమా? సంపూర్ణంగా అనుకూలమే. సంపూర్ణంగా అనుకూలమే. అయితే ఈ తులారాశి వాళ్ళకి ఒక విషయం గమనించాలి. అంటే వీళ్ళకి వీళ్ళ స్వభావమే వాళ్ళ కంట్రోల్లో ఉండదు మేడం. వాళ్ళ స్వభావము, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ప్రతిస్పందన అన్నది ప్రకృతిలాగా ఉంటుంది మేడం. అంటే దే ఆర్ మోస్ట్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఎట్లా ఎక్కువగా సందర్భాన్ని బట్టి ఉంటారు తప్ప ఒక ప్రణాళికబద్ధంగా, నాటకీయంగా, టాక్ట్ఫుల్గా ఉండడానికి వీళ్ళు ఇష్టపడరు. ఒకవేళ సందర్భం వచ్చింది తప్పదు అనుకుంటే తప్ప, అదర్వైజ్ మీరు వాళ్ళల్లో రియాక్షన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, నిర్ణయాలు కానీ ఏమన్నా కానీ వాళ్ళు చాలా క్విక్గా వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ నిర్ణయాల్లో మీకు ఈజీ కనిపిస్తుంది. సో ఇది ఏ రకంగా ఈ వక్రశనికి అనుకూలమా ప్రతికూలమా అంటే, ఇక్కడ వీళ్ళు వక్రశని తిరోగమనంలో రాహువుతో ఉన్నప్పుడు రాహు యొక్క లక్షణాలను కూడా తీసుకుంటాడు. రాహు యొక్క లక్షణం ఏంటి అంటే, మీకు ఒక సోషల్ ఐడెంటిటీ కావాలి, సోషల్ లైఫ్లో పాపులారిటీ కావాలి, సోషల్ లైఫ్లో మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కావాలి. మరి ఇవన్నీ ఎవరు ఇస్తాడు మీకు? శనిగ్రహము ఉన్నవి కూడా లాక్కుంటాడు మేడం. శనిగ్రహము ఉన్నవి లాక్కుంటాడు. మరి ఇచ్చేది ఎవరు? రాహు. ఈ ఆధిపత్యాన్ని, అంటే ఈ రంగాలన్నింటిలో ఆధిపత్యాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహము రాహు గ్రహం. ఇది పరమిత్ర స్థానమైనటువంటి కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో రాహు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అందులో ఈ రాశి వాళ్ళకి ఏమవుతాడు? షష్టమాధిపతి అవుతాడు. సో ముఖ్యంగా ఈ కోర్టు కచేరీలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కోర్టు లావాదేవీలు, మ్యారేజ్ డిస్ప్యూట్స్ అవన్నీ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది అనుకూల దశ మేడం. ఈ 139 రోజుల శని వక్రి ఏదైతే ఉందో, తిరోగమన స్థాయి ఏదైతే ఉందో, ఇది వీళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా క్విక్గా, ఇన్స్టంటేనియస్లీ అండ్ అట్ ద సేమ్ టైం ఫేవరబుల్ టైం ఇది. వీళ్ళు గతంలో ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నారో, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ భాగోద్వేగాలకు సంబంధించి కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటికీ కూడా ఇది ఒక ఫుల్ స్టాప్ టైం. అంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు రానటువంటి కాలాన్ని చూశారు. కానీ వక్రి టైం వచ్చినప్పుడు వీళ్ళకి అన్ని కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. సో వీళ్ళకి ఒక చిన్న సూచన కూడా ఏంటంటే, శనిగ్రహం ఏం చేశాడంటే వీళ్ళల్లో సృజనాత్మకంగా, అంటే న్యాచురల్గా వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివ్ నేచర్, ప్రతిదాన్ని కూడా వీళ్ళు మీరు ఎంత చెప్పినా మేడం, మీరు ఎంత చెప్పినా ఎంత చేసినా వాళ్ళు ఏమి చేయాలో వాళ్ళకి ఏమి తోస్తే అదే చేస్తారు వీళ్ళు. కానీ మరి శని ప్రభావం కూడా ఉంటుంది కదా మేడం వక్రిలో. అంటే వీళ్ళకి చతుర్థ పంచమాధిపతి కూడా అయ్యాడు.
సో ఈ చతుర్థ అధిపతి శనిగ్రహం వీళ్ళకి ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఒక బలహీనత ఉంటుంది, అంటే బద్ధకం ఉంటుంది. అంటే 10 మందిలో 10 మందికి ఉంటుందని నేను చెప్పను, బట్ మెజారిటీ వీళ్ళు బాధ్యతల్లో ఉన్నప్పుడు చాలా చురుగ్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. వీళ్ళకి బాధ్యతలు లేవు, ప్రశాంతంగా ఫ్రీ టైం ఉంది అనుకుంటే వాళ్ళకి ఓన్గా, అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళకి వాళ్ళు ఒక ఆచరణ లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక అంబిషన్ గోల్ సెట్ చేసుకున్నప్పుడు అంత చురుకుదనం ఉండదు మేడం. అంటే వేరే వాళ్ళ బాధ్యతల్లో ఉన్నటువంటి చురుకుదనము వీళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి రేపు తీద్దాం ఎల్లుంది అని ఒక క్యాజువల్ యాటిట్యూడ్ ఉంటుంది. సో మరి శనిగ్రహం క్యాజువల్గా ఉంటే రిజల్ట్స్ ఇవ్వడు కదా మేడం. చెరుకు రసం పిండినట్టు మీ శరీర శ్రమని మీ మానసిక శ్రమని కూడా పిండేస్తాడు. సో అంటే శనిగ్రహం యొక్క క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఈ పరీక్షను కూడా వీళ్ళు ఎదుర్కొనే టైం కూడా ఇదే, అర్థమైందండి. కాబట్టి వీళ్ళు ఏమనుకోకూడదు, ఈ టైంలో ముఖ్యంగా 139 రోజులు ఏదో శని వక్రి ఉందో దీంట్లో వాళ్ళు ఇది కేవలం పరీక్షా కాలం అని అనుకోవాలి. కానీ ఫలితం ఇస్తుందా లేదా, ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి శనిగ్రహము ఈ వక్రి కాలంలో రాహువుతోని భౌతికంగా కావలసినటువంటి ఈ సుఖ సంతోషాలు కానీ గుర్తింపు కానీ హోదాని ఇస్తాడా? 110% ఇస్తాడు మేడం, 110% ఇస్తాడు. ఎందుకంటే తులారాశి వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ఇచ్చిన పని కన్నా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఇస్తారు మేడం, ఇచ్చిన పని కన్నా ఎక్కువగా చేస్తారు వాళ్ళు. రెండోది ఒక బాధ్యత, మీరు ఇక్కడ ఈ ఛానల్లో యాంకర్ మేడం, యాంకర్ బాధ్యత మీద ఉంటుంది. సపోజ్ మీరు తులారాశి వాళ్ళు అనుకోండి, మీరు స్క్రిప్ట్ రైటర్ ఉంటారు, యాంకర్ ఉంటారు, ఇంకా చాలా పనులు మీరు హ్యాండిల్ చేస్తారు, సమర్థవంతంగా చేస్తారు. అంటే ఏంటి, ఒక బాధ్యత నుంచి భిన్న బాధ్యతలు, అంటే డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఆ శ్రమని స్ట్రెస్గా ఫీల్ కాకుండా ఒత్తిడిలో కూడా వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉన్నటువంటి గొప్ప లక్షణము ఈ తులారాశి వాళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు గుర్తుపెట్టుకోండి. శనిగ్రహం ఎవరైతే బాధ్యతతో ఉండరో, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారో, క్యాజువల్గా ఉంటారో, యారగెంట్గా ఉంటారో వాళ్ళ పట్లనే శని కొరడ తిప్పుతాడు తప్ప, ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో, ఎంపతి అంటే ప్రేమభావం కలిగి ఉంటారో, ఎదుటి వాళ్ళ విషయాలు కూడా బాధ్యత కలిగి ఉంటారో, సున్నితంగా ఉంటారో, క్షమాగుణం ఉంటారో వాళ్ళ పట్ల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఈ వక్రగమనంలో చూపాడు, అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాడు. అయినా ఒక చిన్న డౌట్ సార్, ఎందుకంటే ఇప్పుడు శనిగ్రహం అనేది వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు ఎట్లయినా కానీ వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకు ఒక మంచి దారిని చూపించడానికే, కష్టాన్ని అధిగమించడానికే చూపిస్తారు. కానీ ఈ కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడి పట్టుదలతో సాధించాల్సింది పోయి మరి సహజమైన ఈ మానవులు కష్టాన్ని ఎందుకు తీసుకోరు? అదృష్టం వస్తుందంటేనేమో ఆహ్వానిస్తూ ఉంటారు సంతోషంగా, కష్టాన్ని మాత్రము ఎప్పుడైనా కానీ తిట్టుకుంటూనే ఉంటారు. మన భాషలో చెప్పాలి అంటే కష్టాన్ని మాత్రం స్వాగతించారు. మరి ఆ కష్టం కూడా మంచి కోసమే కదా, పట్టుదలను పెంచడం కోసమే కదా, ఎందుకు తీసుకోరంటారు మేడం? శనిగ్రహం యొక్క స్వభావము నాణ్యత. అది మేడం మీ కళలు, మీ ఊహలు, మీ కోరికలు, మీ అహంకారంలో కూడా నాణ్యత ఉండాలి మేడం. ఏమి లేని వాడికి అహంకారం ఉంటుంది. అహంకారానికి ఒక క్వాలిఫికేషన్, ఒక సక్సెస్ స్టేటస్ అవసరం లేదు. అహంకారం అనేది ఎవరికైనా ఉంటుంది. ఎంత అధమస్థాయి వ్యక్తికి కూడా వాడి ఈగో, వాడి ప్రైడ్ వాడికి ఉంటుంది. సో మీ క్వాలిటీ ఏంటి మేడం? మీ క్వాలిటీ ఆఫ్ ఈగో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చి నేను ప్రపంచంలో నేను నెంబర్ 1 బ్యాట్స్మెన్, నా అంత గొప్పవాడు లేడు అనుకుంటే ఎవరు ఏమనలేరు, ఎందుకంటే తను ఆల్రెడీ ప్రూవ్ చేశాడు కాబట్టి. సో మీ ఈగో కూడా నాణ్యత ఉండాలి మేడం. ఇప్పుడు నేను తెలుగు ఛానల్స్లో నేనే చాలా గొప్ప యాంకర్ని, నా వల్ల ఛానల్ బ్యాక్ బోన్ నేను అన్నప్పుడు మీరు ఆ స్థాయి సామర్థ్యం ఉందా, మీరు ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చారా లేదా అన్నది మీ ముందు ఒక ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ మీరు ఆ స్టేజ్ క్రాస్ అయిపోయారనుకోండి, మిమ్మల్ని క్వశ్చనే ఉండదు మీకు. అరే ఎస్ షీ డిజర్వ్ దట్ ద బెస్ట్ యాంకర్స్ ఆఫ్ ద తెలుగు మీడియా అన్న ఆర్డర్ మీకు ఆటోమేటిక్గా అందరి మనసులో ఉంటుంది. సో శనిగ్రహము అహంకారం జోలికి వెళ్ళాడు మేడం. శనిగ్రహం నాణ్యత జోలికి వెళ్తాడు. ద క్వాలిటీ, ద పర్ఫార్మెన్స్, అదేవిధంగా ద హార్డ్ వర్క్, ద ప్లానింగ్, ద ప్రొసీజర్, విజన్, ఇవన్నీ కూడా శనిగ్రహం యొక్క లక్షణాలు. అదేవిధండి కేవలం మీరు అన్నట్టు ప్రతి మనిషి కూడా సుఖమే కోరుకుంటాడు. కానీ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రతి మనిషి డైలీ కష్టపడతాడు లేదా? ఖచ్చితంగా. కానీ కష్టపడుతూనే ఉంటాడు, అవునా? కానీ రోజు ఏమనుకుంటాడు? ఈజీ లైఫ్ కావాలని కోరుకుంటాడు. ఈజీ లైఫ్ కావాలని చెప్పి కష్టం వదిలేస్తున్నాడా? లేదు. చూడండి లాజిక్ చూడండి. ఒక ఆర్డినరీ పర్సన్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు,
కానీ కష్టాన్ని ఇష్టపడాడు. చూసారా, అదే కానీ మీరు నీళ్ళలోనే ఉంటారు కానీ నీళ్ళు ఇష్టం లేదంటే ఎలా ఉంది? నిజంగా ఎవరైనా కానీ ఇప్పుడు కష్టపడితేనే రేపు సుఖపడతాము అనే దానికంటే ఈ కష్టం వద్దురా బాబు సుఖం వస్తే బాగుండు అనుకుంటారు. అందుకే మేడం దానికి ఏంటి టైం, దశ, మహర్దశ, అంతర్దశ, అనుకూల దశ, ప్రతికూల దశ అంటాం చూడండి. ఎవరికి రావాల్సిన ఐడెంటిటీ వాళ్ళకి వస్తుంది మేడం. కానీ మీరు ఎంత నాణ్యతతో కూడినటువంటి శ్రమని ఇచ్చారు ప్రకృతికి, ఎంత కష్టపడ్డారు, ఈ కష్టము నాణ్యతతో పాటు మీకు ఎంత విజన్ ఉంది, ఈ విజన్ని నమ్మే వాళ్ళే టాప్ పొజిషన్కి వస్తారు మేడం. చాలా మందికి చెప్పుకుంటారు అయ్యే నాకు అది ఉంది ఇది ఉంది చెప్తారు, కానీ వాళ్ళే నమ్మరు మేడం. చూడండి, నేను సినిమా యాక్టర్ అయిదాం అనుకుంటాడు ఒకడు, ఫేమస్ పొలిటీషియన్ అవ్వాలనుకుంటాడు, ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటాడు, కానీ ఫస్ట్ వాడిని వాడు నమ్మాడా లేదా? అలా నమ్మి కష్టపడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా జీవితంలో గుర్తింపు సాధించలేదు, డబ్బు సంపాదించలేదు, పేరు సంపాదించలేదు అని మాత్రం శుద్ధ అబద్ధం. ఎవరైతే వాళ్ళ స్వీయ సంకల్పాన్ని నమ్మారో, వాళ్ళ అంతర్గత శక్తిని నమ్మారో, ఎవరైతే వాళ్ళ కార్యాచరణ నమ్మారో, ప్రపంచమంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నిలబడ్డారో, వాళ్ళని ప్రకృతి ఎప్పుడు మోసం చేయలేదు. మనం భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, ప్రకృతి ఎప్పుడు వాళ్ళని మోసం చేయలేదు. వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళ, అంగవైకల్యం ఉన్న వాళ్ళ, పేదవాళ్ళ, లేదా తీవ్రమైనటువంటి రుగ్మతలు అంటే ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళ, అవన్నీ ప్రకృతి చూడదు మేడం. ప్రకృతి చూసేదే ఈ లక్షణాలు శని కూడా చూస్తాడు. సో కాబట్టి శని జాతకంలో మీ యొక్క నాణ్యతతో కూడినటువంటి శ్రమని, శారీరక శ్రమని, మానసిక శ్రమని, అట్ ద సేమ్ టైం మీలో ఎంత రిఫ్లెక్షన్ ఉంది అంటే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు. ఎలా ఉందండి ఈ ప్రాసెస్లో ఏమైపోతారంటే మీలో దానగుణం, ప్రేమ, జాలి, సామాజిక స్పృహ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీరు గమనించేది ఏంటంటే మీకు డబ్బు కన్నా చాలా గొప్ప ఆలోచనతో మీకు ప్రేమ పెరుగుతుంది మేడం. మోర్ దాన్ యువర్ ఐడెంటిటీ, మోర్ దాన్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్, యూ విల్ స్టార్ట్ లవింగ్ సంథింగ్ బియాండ్ దిస్ 2 కేటగిరీస్. చాలా మంది డబ్బు పేరుకే పడిపోతారు, కానీ దీనికంటే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేటువంటి క్రమంలో శనిగ్రహం యొక్క పాత్ర వ్యక్తిగత జాతకంలో, అట్ ద సేమ్ టైం గోచార రీత్యా కూడా చాలా బ్యూటిఫుల్గా దాని డిస్క్రిప్షన్ ఇచ్చారు ఆస్ట్రాలజీలో. సో కాబట్టి ఇక్కడ మనం తులారాశి వాళ్ళకు కూడా ఒక విషయాన్ని చెప్పాలంటే, తులారాశి వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి ప్రేమ కోరుకుంటారు మేడం. దే డోంట్ లైక్ ఐడెంటిటీ, గుర్తుపెట్టుకోండి. దే వాంట్ పీపుల్ టు లవ్ దెమ్. చూడండి మేడం, నన్ను మీరు ప్రేమించాలి అని కోరుకోవడం వేరు, మీరు నన్ను గుర్తించాలని కోరుకోవడం వేరు. ఈ తులారాశి వాళ్ళు ప్రేమించబడడానికి ఇష్టపడతారు మేడం. ఇది వాళ్ళలో గొప్ప లక్షణము, చాలా అడ్మైరబుల్ ఉంటుంది. వీళ్ళు ఒక్కసారి ఒకళ్ళకి కనెక్ట్ అయ్యారనుకోండి మేడం, ఇక వీళ్ళు ప్రాణం కూడా ఇచ్చేస్తారు వాళ్ళ కోసం. సో ఈ వక్రిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ శనిగ్రహం యొక్క వక్రి రాహుతో ఏదైతే కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ ఉందో, ఒక విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి ఏంటంటే, ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ లగ్నాత్ కానీ చంద్రలగ్నాత్ కానీ కేంద్ర భావాల్లో ఎక్కడైనా వాళ్ళ జాతకంలో శనిగ్రహం ఉన్నాడు, కేంద్ర భావంలో, ముఖ్యంగా కేంద్రంలో శనిగ్రహం ఉండకూడదు. కోణ త్రికోణాలు సూచిస్తారు తప్ప కేంద్ర భావంలో ఉండకూడదు. అంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు వీళ్ళల్లో ఎవరికైనా ఉన్నట్టయితే గతంలో వాళ్ళు కోరుకున్నటువంటి విద్యార్థులకు కానీ, వైవాహిక జీవితానికి సంబంధించిన కానీ, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన కానీ, కెరియర్లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఏవైతే డిలే జరిగినాయో, వాళ్ళకి అనుకున్నది జరగలేదు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూశారు, అవన్నీ కూడా ఈ వక్రగమనంలో, ముఖ్యంగా ఈ వక్రిలో ఉన్నటువంటి 139 రోజుల యొక్క ఏదైతే మనకి డ్యూరేషన్ ఉందో, కాలం ఉందో, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతాయి. అనుకూలంగా మారడమే కాకుండా చాలా ఎఫెక్టివ్గా, అంటే చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలను కూడా వాళ్ళు చూస్తారు. అయితే ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక సూచన, శని ఎలాంటి పరీక్షలు పెడతాడో చెప్పాను కాబట్టి, తులారాశి వాళ్ళకి ఇంకొక సూచన కూడా ఏంటంటే, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏ పని చేసినా కానీ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు నమ్మరు మేడం. దే ఆల్వేస్ సస్పెక్ట్ దెమ్సెల్ఫ్. అంటే వాళ్ళని వాళ్ళు అనుమానించుకుంటారు. కన్ఫ్యూజన్ అండ్ సెల్ఫ్ సస్పీషియస్నెస్ అండ్ కన్ఫ్యూజన్, ఈ రెండు వాళ్ళకి నీడలాగా ఉండేటువంటి లక్షణాలు. ఈ రెండు లక్షణాలని కనుక వీళ్ళు అధిగమించి వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది వాళ్ళు వేరే వాళ్ళ సలహా అడిగి పూర్తిగా పనంతా అయిపోయిన తర్వాత చూస్తే వీళ్ళు ఫస్ట్ ఏదైతే అనుకున్నారో అదే రిజల్ట్ స్క్రీన్ మీద ఉంటుంది. అబ్బా అనుకుంటారు, అదే మనం ముందరే అనుకున్నాం. ఇది ప్రతిసారి వాళ్ళు అనుభూతి పొందుతారు, ప్రతిసారి ఇదే ఎక్స్పీరియన్స్ అవుతుంది, రిపిటేటివ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి అనుభవం ఒక 40 సంవత్సరాలు దాటితే తప్ప వీళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకోలేరు, శక్తి పెంచుకోలేరు, నిర్ణయ శక్తి. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయ శక్తి, మీకు ఏది తోచిందో, ఏది కరెక్ట్ ఉందో దాని మీద పేపర్ మీద రాసుకొని దాని మీద మీరు వర్క్ చేయండి, టైంకి వదిలేసేయండి. ఎందుకంటే మీ అంత క్రియేటివ్గా, ఎఫెక్టివ్గా, సెల్ఫ్లెస్గా చూడండి మేడం, ఎవ్రీబడి వర్క్స్ క్రియేటివ్లీ.
ఎవ్రీబడి వర్క్స్ ఎఫెక్టివ్లీ బట్ వెరీ ఫ్యూ పీపుల్ వర్క్ Yes. సెల్ఫ్లెస్లీ. ఆ సెల్ఫ్లెస్నెస్ అన్నది ఈ తులారాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ వక్ర గమనంలో ఏదైతే మీకు ఈ వక్రిలో ప్రయాణిస్తున్న శనిగ్రహం ఈ కాలం ఏదైతే ఉందో దీన్ని మీరు సమర్థవంతంగా వాడుకోవడంలో ఈ చిన్న చిన్న టిప్స్ కనుక వీళ్ళు ఫాలో అయితే ఈ 139 రోజులు వీళ్ళకి ఫౌండేషన్ ఇప్పుడున్నట్టు టైంకే కాకుండా మళ్ళీ భవిష్యత్తు కూడా వాళ్ళ రాశి వాళ్ళకి ఒక అద్భుతమైన కాలం కింద మారుతుంది. చూసారు కదా తులారాశి వాళ్ళు, ఎందుకంటే ఈ వక్రశని ప్రభావం అనేది తులారాశి వాళ్లకు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. కాకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్తో ముందుకెళ్లకుండా వాళ్ళు క్లారిటీగా ఉండి ఒక నమ్మకంతో ముందుకెళ్తే మాత్రము మీరు అనుకున్న నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే గనక మంచి విజయాన్ని సాధించే దశలు కనబడుతున్నాయి అని నాగనాథ్ గారు చెప్పారు. మరి అందుకు నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మరి వృశ్చిక రాశి విషయానికి వస్తే ఇప్పటికే ఆర్థికంగా, కుటుంబ సమస్యల పరంగా, అలాగే వ్యవహారిక సమస్యల పరంగా కూడా ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చాలా సమస్యలతోటి వాళ్ళు సతమతం అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరి వక్రశని ప్రభావం కూడా చూపుతుంది అని వాళ్ళు చాలా ఆందోళనకైతే గురవుతున్నారు సార్. అదేవిధంగా ఈ వక్రశని ప్రభావం అనేది వాళ్ళపైన ఎలా చూపించబోతుందో, ఆ ప్రభావం ఎలా ఉండబోతుందో మీ సలహాల కోసం మా హిట్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు సార్. ఖచ్చితంగా హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. వృశ్చిక రాశి వారికి పంచమంలో శని తిరోగమనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇదే శనిగ్రహము కుంభరాశి వైపు ప్రయాణిస్తాడు. సో ఈ కుంభరాశిలో ప్రయాణము 13వ తారీఖు జూలై మాసము 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసము 2025, అంటే 139 రోజుల కాలం ఈ వక్రగమనంలో ఉంటాడు, వక్రిలో ఉంటాడు. మరి ఈ వక్రి అనగానే చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే శనిగ్రహం కదా, ఇప్పటి వరకు ఉన్నవేమో లాక్కుంటాడా, ఇంకా లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాడా, అవమానాలను ఎదుర్కోవాలా, కోర్టు కచేరీలు ఎదుర్కోవాలా, అప్పుల బాధలు, రుణ బాధలు, ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి మీద పడతారా? సో ఏమి చేసి మన జీవితంలో మన మీద ఇంట్రెస్ట్ పోయి మనము ఇంకా చాలు లైఫ్ అనుకునేటువంటి ఒక పతాక స్థాయికి వెళ్ళిపోతామా అనే ఊహలు చాలా మందికి ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే వక్రిలో శనిగ్రహము తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అతను ఒరిజినల్ నేచర్ ఏంటి? ఏదైనా కూడా బద్ధకంతో, కాలయాపన, డిలే, పోస్ట్పోన్మెంట్, లెథార్జీ, ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు. 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటాడు ఒక రాశిలో నుంచి ఇంక రాశిలోకి వెళ్ళాలంటే. కానీ వక్రిలో త్వరితగతిలో చాలా క్విక్గా రిజల్ట్స్ వాళ్ళకు అనుకూలంగా ఎఫెక్టివ్గా ఇచ్చేటువంటి స్థితి ఈ 139 రోజుల్లో ఉంటుంది. సో ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళు సంతోషించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రతికూల పరిస్థితి కాదు, అనుకూల పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వక్రీ శని అంటే ఏంటంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనిషి జీవితంలో ప్రతి మనిషి కూడా తనకు నచ్చినట్లు తను ఉండాలనుకుంటాడు. చిన్న ఎగ్జాంపుల్ మేడం, మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి టీచర్తో తన్నులు తిని, దెబ్బలు తిని, యూనిఫామ్ వేసుకొని, హోంవర్క్ చేసి నానా కష్టాలు పడాలనుకున్న జీవితం మీకు ఇష్టమా? ఈ ప్రపంచంలో ఏ బాల్యంలో ఉన్న పిల్లవాడి కూడా నచ్చనిదంటూ ఏదైనా ఉంది అంటే అది స్కూలింగ్ లైఫ్. కానీ మనం స్కూల్కి వెళ్తాము, టైంకి క్లాస్కి వెళ్ళాలి, టైంకి లంచ్ చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలి, ఆ టీచర్కి సగం అర్థం కాని లెసన్లన్నీ విని మళ్ళీ మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కొట్టినా నోరు మూసుకోవాలి. ఇవన్నీ ఏంటి మేడం? మనకి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి మనకి ఇంపోజ్డ్ డిసిప్లైన్. అది అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మన మీద ఒక క్రమశిక్షణ పరమైనటువంటి ప్రభావం, అంటే ఇన్ఫ్లుయెన్స్ మన చుట్టూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా మనం అడ్జస్ట్ అయిపోతాం. స్కూల్ హాలిడేస్ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ చెప్తున్నాను అంటే, వృశ్చిక రాశి వాళ్ళకి నచ్చనిది ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఎవరైనా వచ్చి వీళ్ళని శాసించడం, ఎవరైనా వచ్చి వీళ్ళని విశ్లేషించడం, ఎవరైనా వచ్చి వీళ్ళని ప్రతిఘటించడం, వీళ్ళ స్వేచ్ఛాపరమైనటువంటి ఆలోచనలు ఎవరైనా టచ్ చేయడం, ఇవి వృశ్చిక రాశి వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. జీవితంలో వారు ఫెయిల్ అయిపోయినా ఏమైపోయినా కానీ ఈ ఎన్విరాన్మెంట్ మనకొద్దు. మనకు ఆడేంది చెప్పేది, ఈడేంది చెప్పేది, నువ్వేంది చెప్పేది అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూడండి. అది వృశ్చిక రాశి వాళ్ళలో డైరెక్ట్ వర్షన్లో కనపడదు, కానీ ఒక ఇండైరెక్ట్ వర్షన్లో వాళ్ళు ఎవరినైనా చాలా స్మూత్గా, ఇంటలెక్చువల్గా వాళ్ళు డిస్కనెక్ట్ చేయగలుగుతారు. అవసరం వాళ్ళు పరిధి దాటి వీళ్ళ జీవితంలోకి వస్తే వాళ్ళు ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ బౌండరీస్ క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఇట్ ద సేమ్ టైం రిలేషన్స్ ఎడగొట్టుకోరు.
కుటుంబ సభ్యులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అలానే సోషల్ రిలేషన్స్కి స్నేహితులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి బ్యాలెన్స్డ్ రాశి ఇది వృశ్చిక రాశి. అయితే వీళ్ళకి క్రమశిక్షణ అంటే మీకు వీళ్ళ జాతకరీత్యా ఏంటంటే తృతీయ చతుర్థాధిపతి అయినట్టు శనిగ్రహము వక్రిలో ఉన్నాడు. ఈ చతుర్థాధిపతి తృతీయాధిపతి అన్నప్పుడు ఎక్కువ విద్యార్థులకి సంబంధించింది. అందుకే నేను విద్యార్థుల ఎగ్జాంపుల్ చెప్పాను. విద్యార్థులతో ఒకటి కుటుంబ పంచమాధిపతి గురుగ్రహం కూడా వీళ్ళకి అష్టమంలో ఉంటాడు, అంటే జీవిత భాగస్వామికి సంబంధించినవి. అయితే శనిగ్రహము ఎక్కువగా స్వేచ్ఛ స్వతంత్ర భావాలు ఈ లక్షణాలు ఉండడము, అహంకారంతో ఉన్న వాళ్ళని ఇష్టపడడు అన్నది కూడా ఒక కోణం. అయితే ఆ లెవెల్ సామర్థ్యం ఉందా, ఆ స్థాయి అంకిత భావం ఉందా, అంత శ్రమించేటువంటి శరీరపరమైనటువంటి క్రమశిక్షణ ఉందా, దానికి అనుగుణంగా మీకు విజన్ ఉందా, ఎంత హానెస్ట్గా మీరు పనిచేస్తున్నారు అన్నది కూడా పరిగణలోకి ఉంటుంది, శని యొక్క అబ్జర్వేషన్ ఉంటుంది. సో శనిగ్రహం యొక్క పరీక్ష చాలా కఠినంగా చాలా నిర్మాణాత్మకంగా ఉంటుంది, అంటే వెల్ కన్స్ట్రక్టివ్ ఉంటుంది. సో ఈ యొక్క ఆలోచనలని వృశ్చిక రాశి వాళ్ళు తీసుకుంటారా? ఈ 139 రోజుల శని వక్రి, ఈ శని వక్రి తిరోగమనంలో రాహు యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాడు. అందులో రాహు యొక్క సపోర్ట్ అంటే ఏంటి మేడం? రాహు ఈజ్ ఆబ్జెక్టివ్ వరల్డ్ మొత్తాన్ని, అంటే పేరు హోదా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఒక పవర్ని కోరుకునేటువంటిది, అలాంటివి ఇచ్చేటువంటి గ్రహం కూడా రాహు. ఈ శని రాహువులు ఇద్దరు కూడా పరమ మిత్రులు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ రాహు యొక్క స్థానాన్ని అందుకున్న వాళ్ళు ఆల్రెడీ గడిచినటువంటి 2.5-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళని తీసుకోండి మీరు. సో వాళ్ళు దాన్ని ఎలాంటి నిర్ణయాలతోని ఎటువంటి బుద్ధితోని వాళ్ళు ఆచరించారు అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళకు ఒక్కసారి ఫైనాన్షియల్ పొజిషన్ కానీ స్టేటస్ కానీ మారితే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఆరోగెన్స్ పెరగదు మేడం. వాళ్ళ స్నేహితులతో బంధువులతో ఎలా ఉండాలో అలా ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఏమైనా సహాయం చేయాలనుకుంటే చేస్తారు, ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్లో ఉంటారనుకుంటారు. వాళ్ళ దగ్గరికి 10 మంది రావాలి, 10 మంది వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు సహాయం చేయాలన్నట్టు ఆలోచన ఉంటుంది తప్ప ఉన్నతమైన స్థానం వచ్చేసింది మనకి ఇంకేంది, మనకు నెత్తి మీద కొమ్ములు వచ్చే అనే యాటిట్యూడ్ వీళ్ళు ఎంటర్టైన్ చేయరు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా కాలంతో పాటు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటారు వాళ్ళు. అయితే వీళ్ళకి ఇందాక కూడా చెప్పాను మేడం, వీళ్ళని ఎవరు శాసించినా నిర్బంధించినా వీళ్ళు పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోయి డిస్కనెక్టెడ్ అయిపోతారు. ఈ లక్షణం వల్ల వీళ్ళు చాలా సందర్భాల్లో నేను చూసిన వాళ్ళు ఏంటంటే వృశ్చిక రాశి వీళ్ళు కార్యాచరణ అంబిషన్ ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో ప్రతికూల వాతావరణం కానీ ఆర్థిక పరిస్థితులు వస్తే వీళ్ళు ఒక లిమిటెడ్ సర్కిల్లోకి వచ్చి ఆ ఇండిపెండెంట్ లైఫ్లోనే ఇష్టపడతారు తప్ప మిగతా రిసోర్సెస్ అంటే మిగతా సదుపాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న లక్షణంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారా? చెయ్యరు. మరి శని వక్రిలో ఏం చేస్తాడు మేడం? కేవలం మీకు క్రమశిక్షణ నేర్పిస్తాడా? కష్టాలు పెడతాడా? ఉన్నది లాక్కుంటాడా? మీ అహంకారం మీద కూడా కొడతాడు మేడం దెబ్బ. శని దెబ్బ కొడితే అహంకారం అంతా కూడా జ్ఞానం కింద మారుతుంది మేడం. కూడా నాకు అద్భుతమైన విషయం ఏంటంటే మీ అహంకారం దెబ్బతింటే మీకు ఇంకా కోపము ద్వేషము అహంకారం ఇంకా పటాపంచలు అయిపోతుంది తప్ప, ఇంకా తీవ్ర స్థాయికి వెళ్తుంది తప్ప పటాపంచలు కాదు, అంటే పూర్తిగా నాశనం అయిపోదు. అదే శనిగ్రహం మీ అహంకారాన్ని కనుక కండిషన్ చేసేయడం కొన్ని అది జ్ఞానంలోకి ఒక సెల్ఫ్ అవేర్నెస్ లోకి మారుతుంది. చూడండి ఎంత గొప్ప గ్రహం అది. మీ ఈగోని హర్ట్ చేశాడు మేడం మీ బెస్ట్ ఫ్రెండ్, మీరు ద్వేషం పెరగాలి కదా మీకు, కానీ మీకు అరే వాడు ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు, ఎంత రియల్ ఫ్యాక్ట్ చెప్పాడు, నా భవిష్యత్తు ఏంటి అని నా కళ్ళ ముందు అద్దం ముందు నుంచోబెట్టాడు అన్న జ్ఞానం మీరు ఎప్పుడు వచ్చారంటే ఆ యొక్క వ్యక్తి గొప్పతనమే కదా. ఇంకా ఆలోచన వచ్చిందంటే సక్సెస్. ఎట్ ద సేమ్ టైమ్స్ వృశ్చిక రాశి వాళ్ళకి ఆ లక్షణాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం సందర్భం కూడా ఇప్పుడు ఉంది మేడం. ఎందుకంటే ఈ 139 రోజుల్లో వీళ్ళు ఏ క్రమశిక్షణకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు దృష్టి పెడతారు, వీళ్ళు ఎటువంటి పనులు చేయాలి అనుకుంటే వీళ్ళ రాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా చంద్రలగ్నాథ్ కానీ లగ్నాథ్ కంటే వ్యక్తిగత జాతకంలో, ఇది గోచారం చెప్తున్నాము, వ్యక్తిగత జాతకంలో లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలని కేంద్ర భావాలు అంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ 4 భాగాల్లో కనుక శని యొక్క స్థానం ఉంటే వ్యక్తిగత జాతకంలో లగ్నంలో కానీ చతుర్థ భావంలో కానీ సప్తమ భావంలో కానీ దశమ భావంలో కానీ ఉంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని రంగాల్లో అంటే విద్య, వివాహము, ఉద్యోగము లేదా వ్యక్తిగతమైనటువంటి కొన్ని పనులు వీటన్నిటిలో కూడా వాళ్ళు డిలే, పోస్ట్పోన్మెంట్కి లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోవడం, ఫెయిల్యూర్స్ విపరీతంగా చూడడం అనేది ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వక్రీ భావం ఏదైతుందో, వక్రీ స్థానం ఏదైతే ఉందో ఇది వీళ్ళకి త్వరితగతిలో గతంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి ఒక సంపూర్ణమైన శాశ్వతమైనటువంటి పరిష్కార దిశగా కూడా ఈ వక్రీ పనిచేస్తుంది వాళ్ళకి.
ప్లస్ ఇంకోటి సోషల్ ఐడెంటిటీ ఎక్కువ కోరుకునేటువంటి వాళ్ళు సోషల్ ఐడెంటిటీ పొందుతారు. హానర్, రెస్పెక్ట్, ముఖ్యంగా ఫ్యామిలీలో ఒక 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 పెద్దన్నయ్య ఉంటాడు కదా ఇంట్లో, అతని మాట అందరు వింటారు. తండ్రి అడ్మినిస్ట్రేషన్, పిల్లలంతా ఫాలో అవుతారు, జీవిత భాగస్వామి ఫాలో అవుతుంది. సో ఇటువంటి ఒక రెస్పెక్టబుల్ హానర్ పొజిషన్కి వీళ్ళు ఈ 139 డేస్లో వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు వీళ్ళు తప్పకుండా. కానీ వీళ్ళు ఈ చిన్న సున్నితమైనటువంటి స్థాయిని కనుక వీళ్ళు అధిగమించాలి. ఎందుకంటే మన రాశి ఏం చెప్తుందంటే మన ప్రారంభం చెప్తుంది మేడం. అంటే సంచిత కర్మ నుంచి వచ్చేటువంటి భాగము ఈ రాశి. ఏ రాశి వాళ్ళైనా కానీ ఇది భాగం కింద తీసుకోవాలి. మరి రాశి భావం తెలవకుండా మీరు కార్యాచరణ చేసిన ప్రతిసారి ఏమవుతుంది, మీ తత్వమే మీకు ఒక శత్రువుగా మారుతుంది, మీకు అవరోధంగా మీరు నిలబడుతుంది. ఈ తత్వం కూడా నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు ఏం మెరుగుపరుచుకుంటే వాళ్ళు కనుక జీవితంలో ఈ ప్రారంభంలో ముఖ్యంగా ఈ వక్రి భాగాన్ని ఏదైతే ఉందో శని వక్రి భాగాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావించండి. ఇక ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, కూర్చొని ఒక్కసారి రిఫ్లెక్ట్ అవ్వండి. ఒక్కసారి కూర్చొని మీరు రిఫ్లెక్ట్ అవ్వండి. ఏంటంటే ఈ జీవితం చాలా అద్భుతమైంది, చాలా విలువైంది. మన చుట్టుపక్కల తాత్కాలికంగా ఉండే నలుగురు మనుషులు, మన కుటుంబ సభ్యులు, వీళ్ళు మన అహంకారం కంటే గొప్పవాళ్ళ. ఈ యొక్క భవబంధాలు ఏవైతే ఉన్నాయో, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, మన చుట్టుపక్కల పరిస్థితులు ఉన్నాయో, ఇది జీవితంలో చాలా విలువైందా? లేదు ఇవన్నీ వద్దు, నాకు నా అహంకారమే ముఖ్యము, నా గుర్తింపే ముఖ్యము, నాకు తాత్కాలికంగా ఉన్నటువంటి ఐడెంటిటీ కావాలి, నాకు ఇదే నేను సర్వస్వంగా భావిస్తాను అనుకుంటే మళ్ళీ శని యొక్క పాత్ర, మళ్ళీ జీవితంలో గతంలో వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఏ కారణాల వల్ల వీళ్ళు డిలే అయిపోయారు, పోస్ట్పోన్మెంట్ అయిందో, ఇవన్నీ మళ్ళీ అవన్నీ కూడా వీళ్ళకి ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను 2 ఆప్షన్స్ క్లియర్ ఇచ్చాను. నీ అహంకారం కంటే గొప్పది జీవితం అనుకుంటే ఒకటి, జీవితం చాలా గొప్పది. అహంకారం అంటే ఇక్కడ గర్వము అని కాదు మేడం. అహంకారం అంటే ఏంటంటే నన్ను నేను ఎలా ఊహించుకున్నాను, నన్ను నేను ఎలా గుర్తించుకున్నాను, ఈ గుర్తించుకున్నది జీవితంలో ఎంతవరకు శాశ్వతము అన్నటువంటి స్థాయికి ఇప్పుడు ఈ వక్రిలో వెళ్తారు వీళ్ళు. ఎందుకంటే మీరు వైఫల్యాలు చెందినప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు మాత్రమే మీ ఈగో కండిషన్ అవుతుంది మేడం. అంతే తప్ప నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ మనిషి కూడా ఆత్మపరిశీలన చేసుకోడు, అద్దం ముందు నుంచొని తనను సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయడు. ఈ వక్రిలో శనిగ్రహం యొక్క ప్రభావము రాహుతోని కలిసి ఒక ఎనర్జీని ఎప్పుడైతే మీకు ప్రొడ్యూస్ చేస్తుందో మీ సోషల్ ఫ్యామిలీ ఐడెంటిటీలో, అప్పుడు మీరు అలర్ట్గా ఉండాల్సినటువంటి ఏరియాస్ కూడా నేను చెప్పాను. ఏ ఏరియాస్లో మీరు అలర్ట్గా ఉండాలి, ఏ లక్షణాలని మీరు మెరుగుపరచుకోవాలి, ఏ లక్షణాల నుంచి మీరు ఎదుగుతారని కూడా నేను క్లియర్గా చెప్పాను. వీటిని కనుక వీళ్ళు ఆచరించగలిగితే తప్పకుండా ఈ వక్రి ఏదైతే ఉందో 139 రోజుల యొక్క డ్యూరేషన్ ఉందో, వీటిని కనుక నాందిగా తీసుకొని వీళ్ళు కనుక ఫౌండేషన్ వేసుకుంటే రానున్న కాలం అంటే నెక్స్ట్ కమింగ్ అప్, ఎందుకంటే మీన రాశిలోకి మళ్ళీ శని వక్రత్యాగం చేసినప్పుడు వెళ్ళిపోతాడు నవంబర్ తర్వాత. అక్కడ మళ్ళా ఆల్మోస్ట్ 2 years ప్లస్ ఉంటాడు, 2 సంవత్సరాలు 3 నెలలు ఉంటాడు అక్కడ. ఆ టైంలో వీళ్ళకి వచ్చేటువంటి రకరకాల సమస్యలన్నీ కూడా వీళ్ళకి పరిష్కరించుకోలేనటువంటి స్థాయికి వెళ్ళదు మేడం. సమస్య అందరికీ ఉంటుంది, కానీ పరిష్కరించుకునే స్థాయిలో ఉండాలని అందరూ కోరుకుంటారు. అది ఆ యొక్క అడుగుల్ని వీళ్ళు కనుక ప్రణాళికబద్ధంగా వెళ్తే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని వక్రి ఒక అద్భుతమైనటువంటి అనుభవం అని చెప్పొచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్లకు అద్భుతమైన అనుభవము ఈ వక్ర శని ప్రభావం ఉండబోతుంది అని నాగనాథ్ గారే క్లుప్తంగా వివరించారు. కాకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళు నాగనాథ్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలలో వాళ్ళు ఆచి తూచి అడుగేస్తే చాలా మంచి ఫలితాలను అనుభవిస్తారని చెప్పారు. కాబట్టి వాళ్ళకు మరి నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ధనుర్రాశి విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికే అర్ధాష్టమ శనితోటి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు విద్యపరంగా, అలాగే ఉద్యోగరీత్యా, అలాగే భాగస్వాముల రీత్యా కూడా, అంటే సంసార వైవాహిక జీవితంలో కూడా వాళ్ళు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఈ రాశి వాళ్ళకి మరి ఇప్పుడు అర్ధాష్టమ శనితో పాటు వక్రశని కూడా మొదలైంది అంటున్నారు. ఈ వక్రశని ప్రభావము ఎలా చూపబోతుంది, అంటే వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉండబోతుంది, వాళ్ళని ఏమైనా కొంచెం గట్టెక్కించే దశలో ఉందంటారా, లేకపోతే ఇంకా కష్టాల్లోకి కూరుకుపోయే దశ కనిపిస్తుందంటారా? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒక చిన్న విషయాన్ని చెప్పాలి మేడం. చాలామందికి ఏంటంటే ఇప్పుడు ధనురాశి వాళ్ళకి వక్రశని, ఓకే, ఈ వక్రశని వల్ల ఈ 139 రోజులు ఏదైతే వక్రశని ఉందో, అంటే జూలై 13వ తారీఖు 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం 2025 వరకు
ఈ వక్ర శనిలో వాళ్ళు ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ దిస్ అర్ధాష్టమ శని అనే డౌట్ వస్తుంది. అంటే అర్ధాష్టమ శని ఈ టైంలో ఉండదా, అర్ధాష్టమ శని ప్రభావం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎందుకంటే అసలు శని వక్రి అంటేనే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనము ఒక వెహికల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన పక్క నుంచి ఒక వెహికల్ మనని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ ఓవర్టేక్ చేసిన వెళ్ళిపోయినటువంటి వెహికల్కి మనము వెనక వెళ్ళిపోయాము, మనం వెహికల్ స్పీడ్ తగ్గిపోయింది లేదా ఆ వెహికల్ స్లోగా వెళ్తుంది అనే భ్రమ మనకు కలుగుతుంది. కానీ అది ఎంత స్పీడ్లో ఉంది, అది 40 కిలోమీటర్ కేఎం స్పీడ్లో ఉందా, 60 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నా అన్నది అక్కడ చూసేవాడి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అంటే అక్కడ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, అది వెనక్కి వెళ్ళిపోయింది అనిపిస్తుంది, లేదా మనం ముందుకు వెళ్ళిపోయాం, మన స్పీడ్ ఎక్కువ ఉందా అన్నది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద అబ్జర్వర్. సో ఇక్కడ వక్రి కూడా అంతే మేడం. వక్రి అన్నది మనకు ఒక ఇల్యూజనరీ, ఒక భ్రమ లాంటిది. ఇది భూమి మీద భూభ్రమణం వల్ల మనకు కలిగేటువంటి భ్రమ అది. కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ఉంటుంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని కంటిన్యూ అవుతుంది, మిథున రాశి వాళ్ళకి దశమ శని ఉంటుంది, కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని కూడా ఉంటుంది. ఇవి దే ఆర్ నాట్ రిలీవ్డ్, దే ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దిస్ శని ఎఫెక్ట్, సాటర్న్ ఎఫెక్ట్. అయితే వక్రిలో ఏంటంటే తిరోగమనం, శని మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు మనం 30వ తారీఖు మార్చి నుంచి మీనరాశిలో ప్రవేశించాడు. ఇప్పుడు తిరోగమనం ఏంటి, కుంభరాశి వైపు వస్తాడు. ఈ కుంభరాశిలోకి ప్రవేశించడాన్ని జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారు, జ్యోతిష శాస్త్రంలో ఏముంది అంటే, జ్యోతిష శాస్త్రంలో శని యొక్క ప్రభావము తిరోగమనంలో ఉన్నప్పుడు త్వరితగతిలో రిజల్ట్ ఇస్తాడు, క్విక్గా రిజల్ట్స్ ఇస్తాడు, ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి వక్రిలో. అందులో మన ఆశ్చర్యం ఏముంది, వక్రిలో ఫలితాలు మీకు స్పీడ్గా ఇస్తారంటే అంత కొత్త సెన్సేషనల్ విషయం ఏముంది అంటే, అసలు బేసికల్గా శని అనేవాడు అంటే కర్కోటకమైనటువంటి పరీక్షల్ని మనకి ఇస్తాడు. అంటే మనకు చాలా కఠినమైనటువంటి పరీక్షలు ఇచ్చి చాలా లేట్ రిజల్ట్స్ ఇస్తాడు. అదేమైందండి, అన్నీ మనకు జీవితంలో వైరాగ్యం వచ్చే వరకు వెయిట్ చేయించాడు మనతో. ఓకే, సో మరి అలాంటి లెథార్జిక్ ప్లానెట్ మీకు అంత ఇన్స్టంటేనియస్, స్పాంటేనియస్, క్విక్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అంటే వక్రి ప్రభావము. అంటే వక్రిలో శని యొక్క ఫలితాల మీద కానీ, మన కార్యాచరణ మీద కానీ, మనం గతంలో చేసినటువంటి పనుల యొక్క ప్రభావము. అంటే ఇక్కడ కర్మలకు కూడా అధిపతి కాబట్టి మీరు గడిచినటువంటి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీరు ఎటువంటి కార్యాచరణ చేశారు, మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, మీరు అంబిషన్స్, గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు ఎంత డిసిప్లైన్ ఉన్నారు. ఇది ఫిజికల్ డిసిప్లైన్, అట్ ద సేమ్ టైం మెంటల్ డిసిప్లైన్. ఈ రెండింటిలో మీరు ఏ ఒక్కటి పక్కన పెట్టినా అది నేర్పిస్తాడు మేడం. మీరు ఫిజికల్గా చాలా డిసిప్లైన్ ఉన్నారు కానీ మీకు ప్లానింగ్ లేదు, మీకు విజన్ లేదు, మీరు రోజు జాగింగ్కి వెళ్తున్నారు, ఒక సిస్టమేటిక్గా లేరు, జిమ్కి వెళ్తున్నారు, జిమ్లో మీరు ఏ మజిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ బాడీ కండిషనింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫిజికల్ కండిషన్ మీకు లేదు, అందరితో పాటు మీరు చేసేస్తున్నారు. అదేంటి, క్రమశిక్షణ లేదు. సో శనిగ్రహం ఏంటంటే ఫిజికల్ డిసిప్లైన్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ డిసిప్లైన్ రెండింటినీ ట్రైన్ చేసేటప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడు కాబట్టి కఠినమైనటువంటి పరీక్షను ఇస్తాడు. అదే మీకు తమిళంలో ఒక సేయింగ్ ఉంటుంది మేడం, కొడై విచ్చు కుడుప్పాన్ అని. దాని అర్థం ఏంటి తెలుసా, హిందీలో భగవాన్ దేతాయతో చప్పడ పాడికే దేతా అని ఒక హిందీలో ఒక సాయింగ్ ఉంటుంది. అంటే భగవంతుడు మనకి ఏమైనా ఇచ్చాడంటే ఆకాశం అంటే ఆకాశాన్ని బద్దలు కొట్టుకొని ఇస్తాడని అర్థం. అంటే ఆకాశం ఎంత విశాలంగా ఉంటుంది. సో అంటే ఈ యొక్క కఠోరమైనటువంటి పరీక్షల నుంచి ఎప్పుడైతే మీరు అన్ని ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులు అవుతారు, పాస్ అవుతారో, అప్పుడు ఇదే శనిగ్రహము మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, జీవితంలో మీకు ఎప్పుడు రానటువంటి ఒక ఉన్నతమైన గౌరవాన్ని, పేరుని, ఆర్థిక స్తోమతని, సామాజిక పరమైన గౌరవాన్ని ఇచ్చేటువంటి గ్రహం కూడా ఈ శనిగ్రహమే. అదేంటండి, వక్రిలో ఉన్నప్పుడు ఈ ధనుర్రాశి వాళ్ళు కూడా గమనించాల్సిన విషయం అదే. ఈ ధనుర్రాశి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళలో 2 లక్షణాలు మీకు కనిపిస్తాయి మేడం. 2 లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఆశావాదం. ఎప్పుడు కూడా జీవితంలో ఏదో చేసేటప్పుడు ఎప్పుడు ఆప్టమిస్టిక్ ఉంటారు వాళ్ళు. అరే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఫోన్లే కల్ అప్నానైతే పర్సు అప్నావంగా, అంటే ఇవాళ మనది కాదు కానీ రేపు మనది అవ్వచ్చు, ఎల్లుండి మనది అవ్వచ్చు అంటే ఆశావాదంతో ఉంటారు, మళ్ళీ ట్రై చేస్తారు. ఎందుకంటే ఎనార్మస్ ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది మేడం, ఫిజికల్ మెంటల్ ఎనర్జీ ఎనార్మస్ ఉంటుంది. ఈ ఎనార్మస్ ఫిజికల్ మెంటల్ ఎనర్జీకి వీళ్ళకి ప్లానింగ్ ఉండదు మేడం. అర్థమైందా? మీరు ధనురాశిలో పుట్టిన వాళ్ళు నువ్వు సాయంత్రం ఏం చేస్తావు అని అడగండి. ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఎంప్లాయీని వాళ్ళని అడిగితే సాయంత్రం ఏం చేస్తాడో అది చెప్తాడు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ వాళ్ళకి ఏవైతే ప్లానింగ్ ఉందో వాళ్ళు మీరు రేపు ఏం చేస్తారు, ఎల్లుండి ఏం చేస్తారు, వారం రోజుల తర్వాత ఏం చేస్తారంటే కూడా వాళ్ళ క్వశ్చన్ మార్క్.
సో దే ఆర్ మోస్ట్ డిజార్గనైజ్డ్ పీపుల్, అంటే వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోరు. కాబట్టి వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మల్టీ టాస్కింగ్లోనే ఉంటారు, ఒక పని మీద ఉండరు మేడం. ఒక ధనుర్రాశి వాళ్ళు రోజుకు 100 పనులు చేస్తారు. ఈ పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు, రెండో పని చేసేటప్పుడు మూడో దాని గురించి ఆలోచిస్తారు. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు శ్రమిస్తారు మేడం. గొప్ప అద్భుతమైన లక్షణం ఏంటంటే ధనురాశి వాళ్ళకి, వాళ్ళు ఒక విధంగా భగవంతుడు కనిపిస్తాడు మీకు. వాళ్ళు పని చేసేటప్పుడు అంకిత భావము, అంటే మనం చాలా మటుకు కూడా అంకిత భావంతో పనిచేస్తాం మేడం. కానీ మనము ఎప్పుడు కూడా ఏముంటాం అంటే భూతకాలం, అంటే పాస్ట్ టెన్స్లో ఉంటాం లేదా భవిష్యత్తులో ఉంటాం. కానీ వాళ్ళు పని చేసేటప్పుడు 99% వాళ్ళ ఎనర్జీ అంతా కూడా తీసుకొచ్చి ఒక ఎపిసెంటర్ పాయింట్, అంటే అక్కడ ఏం పని చేస్తున్నారు ఆ పని మీద పెడతారు మేడం. చూడండి, వీళ్ళకి క్రమశిక్షణ, వాళ్ళ ఓన్ డిసిప్లైన్, వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ ఓన్ లా ఉంటుంది తప్ప వీళ్ళు బయట ప్రపంచానికి వచ్చేటప్పుడు దాన్ని ఫాలో కాదు. దాన్ని ఫాలో అవడమే వాళ్ళ అహంకారానికి విరుద్ధం అనుకుంటారు. కాబట్టి చూడండి, ధనుర్రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్లోనే ఉంటారు వాళ్ళు. ఒక ధనుర్రాశి వాళ్ళకి 2 సమస్యలు ఉంటాయి మేడం, మేజర్ పార్ట్. 10 మందిలో 9 మందికి చెప్తాను. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ డబ్బులైనా ఎక్కడైనా ఇరుక్కుంటాయి, లేదా వీళ్ళు అప్పులు చేసి ఇంటి చుట్టూ అప్పులలో తిరుగుతుంటారు. పోనీ వీళ్ళు ఎవరిని చీటింగ్ చేయరు, ఎవరిని మోసం చేయరు. అసలు అలాంటి ఆలోచన, అలాంటి తెలివి కూడా, అంటే కపటంతో కూడిన తెలివితేటలు కూడా వీళ్ళకు ఉండవు. వీళ్ళ దగ్గర 1000 రూపాయలు అనుకోండి, 900 అంటే ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ ప్రపంచానికి ఒక సమిధనై ఉండాలి అనుకుంటాడు. అంటే ప్రపంచంలో నేను అనేవాడిని, ఈ ప్రపంచంలో నన్ను గుర్తించాలి, ప్రపంచానికి ఒక ప్రైడ్, ఒక ఎనార్మస్ ప్రైడ్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తోని వీళ్ళు బతుకుతారు. కాబట్టి వీళ్ళు లౌకిక ప్రపంచంలో ఎప్పుడు దెబ్బతింటారు మేడం. లౌకిక ప్రపంచంలో మనస్తాపం తింటారు ఎప్పుడు. మనుషులకు వీళ్ళు అర్థం కాదు, మనుషులు వీళ్ళు సరిగా అర్థం చేసుకోలేరు. సో ఈ వక్రీలో ముఖ్యంగా వీళ్ళు ఎదుర్కొనేది ఏంటి? ధనస్థానాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి వక్రీలో రాహువుతో కలుస్తాడు. రాహువుకున్న ఎనర్జీ ఏంటి? భౌతికంగా మీరు కోరుకున్నటువంటి ఆర్థిక స్తోమత, అత్యున్నతమైనటువంటి హోదా, అథారిటీ, పవర్, ఇవి కోరుకుంటారు. ఇవి ధనుర్రాశి వాళ్ళకి నచ్చిందేంటి? ఈ 3. అర్థమైందండి? ప్రపంచం మొత్తం నన్ను గుర్తించాలి, ప్రపంచం మొత్తం అందరూ నాలాంటి వాళ్ళు 100 మంది ఉండాలని కోరుకోలేడు. ప్రపంచంలో నేను ఒక్కరిని ఉండాలి, అప్పని రాయన అంటాడు. అంతే, మనమే ఉండాలి అంటారు. సో ఆ లెవెల్కి పనిచేస్తాను మేడం. నేనైతే చాలా అడ్మైర్ చేస్తాను ధనురాశి వాళ్ళనైతే. నేను ఐ హ్యావ్ పోస్టెడ్ మెనీ పీపుల్. వాళ్ళ పని అట్టుంటుంది మేడం. వాళ్ళ పని, క్రియేటివిటీ, ఎనర్జీ. ఇంకోటి చాలా పాజిటివ్గా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉండదు వాళ్ళకి. ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ పాజిటివ్ వెతుకుతారు వాళ్ళు. సో ఈ లక్షణం మీకు మిథున రాశి వాళ్ళు కూడా ఉంటుంది మేడం. మిథున రాశి వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు. క్షమాగుణం ఉంటుంది, చాలా అసలు హృదయాన్ని పెట్టి పనిచేస్తారు. అయితే మరి వక్రీలో వీళ్ళకి ఏంటి సమస్య? ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కదా. సో వక్రీలో ఒక విషయాన్ని వీళ్ళు గమనించాలి ఏంటంటే, ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకోండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గనక లగ్నాత్ కానీ చంద్రలగ్నాత్ కానీ కేంద్ర భావాల్లో, లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో కనుక శనిగ్రహం ఉంటే వాళ్ళ వ్యక్తిగతంగా జీవితంలో వాళ్ళ వైఫల్యాలు, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక స్తోమత లేక, ప్రాపర్ గైడెన్స్ లేక, ఎడ్యుకేషన్ లేక, అటు ఏదో తోచిన జీవితం గడపాలి. సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ కదా మేడం, ఒకళ్ళ మీద డిపెండ్ కారు. సో అప్పులు చేసో ఏదో ఒక రకంగా బతికేవాళ్ళు. లగ్నంలో చెనిన వాళ్ళు చాలామంది అలాంటి బాల్యం కష్టాలు ఉంటుంది. అందరినీ కాదు, మోర్ దాన్ 60%. ఇది లగ్నంలో చెనిన వాళ్ళు చూసుకోవాలి. చతుర్థ భావం విద్య, మాతృస్థానం, భూమి, వీటికి సంబంధించి ప్రాపర్టీస్, వీటికి సంబంధించి ఈ డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. సప్తమ భావం పెళ్ళి అయి విడాకులైంది, పెళ్ళి అయి 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అయినా జీవితంలో హ్యాపీనెస్ లేదు, భార్యతో సుఖం లేదు, భర్తతో సుఖం లేదు, భర్త వల్ల ఎటువంటి హ్యాపీనెస్ లేదు, లేదా భార్య వల్ల కూడా ఎటువంటి హ్యాపీనెస్ లేదు, వైవాహిక జీవితంలో ఎప్పుడు ఏవో గొడవలు. ప్లస్ ఇంకోటి, వీళ్ళు ఇంట్రోవర్ట్స్ మేడం. వాళ్ళ సమస్యల్ని ప్రపంచానికి చెప్పరు, మనసులోనే పెట్టుకుంటారు, దాన్ని బాగా సప్రెస్ చేసుకుంటారు. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎర్లీ లైఫ్లో వస్తాయి వీళ్ళు. ఇది గమనించాలి. 4వది ఏంటంటే, లాస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే దశమ భావం. అంటే దశమ భావం అంటే ఉద్యోగ ప్రయత్నాలు. ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళు సాధ్యమైనంత వరకు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు మేడం. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, ఒకళ్ళ కింద పని చేయడానికి ఇష్టపడరు, బాసిజం తీసుకోలేరు. మీరు వర్క్ ఛాలెంజ్ ఇవ్వండి చేస్తారు. మీరు నా మీద బాసిజం చేయడం కన్నా నాకు వర్క్ లోడ్ పెంచు, నేను వర్క్ చేస్తాను అంతే తప్ప నువ్వు నా మీద పెత్తనం జలాయించద్దు. నువ్వు పెత్తనం జలాయిస్తే వెళ్ళిపోతావు. సో వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ. ఇది తప్ప వాళ్ళకి లైఫ్లో సక్సెస్ ఉండాలి, అంబిషన్ ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి అన్నటువంటి ఆలోచనలు తక్కువ ఉంటాయి. డామినెంట్ స్టేజ్లో అయితే ఉండవు. సో మరి వక్రీలో ఉన్నటువంటి వాళ్ళు
ధనురాశి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోండి. లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో కనుక శని యొక్క స్థానం ఉంటే ప్రతికూల వాతావరణాన్ని అనుభవించిన వాళ్ళు గడిచిన 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాల నుంచి కావచ్చు, ఇప్పుడు ఈ వక్రిలో మీరు కోరుకున్నవి, మీరు గతంలో ఊహించినవి, మీకు ఏవైతే అసాధ్యం అనుకున్నావో అవన్నీ కూడా మీకు వక్రగమనం. ఈ శని యొక్క వక్రిలో రాహువుతో కలిసి ఉన్నాడు. అందులో తృతీయ భావంలో ఉన్నాడు. రాహు తృతీయంలో ఉంటాడు వీళ్ళు ధనురాశి వాళ్ళకి. శని కేంద్రం నుంచి తిరోగమనంలోకి మళ్ళీ తృతీయంలోకి రాహు యొక్క శక్తిని కూడా తీసుకుంటాడు. సో ఈ 139 రోజులు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో అద్భుతాలు, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, మోస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ చూసేటువంటి మంచి తరుణం ఇది. సో మీరు కూడా ఒక చిన్న టిప్ చెప్తా వీళ్ళకి ఏంటంటే, ఈ ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు ఉన్నతంగా ఒక గురువు స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా విషయాల్లో వీళ్ళు వెనకబడిపోతారు. అలాంటి వాళ్ళకి శని ఏం చేస్తాడు, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాడు. శని ఎలాంటి ఎగ్జామ్స్ పెడతాడు, ఒక్కసారి సునామీ తీసుకొచ్చి వదులుతాడు. అంటే జీవితంలో అల్లకల్లోలను సృష్టించేస్తాడు శని ఒక్కసారి. సో కాబట్టి అటువంటి పరిస్థితుల్ని తెచ్చుకోకుండా కాలాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. పరిస్థితులు, సమాజం, మన భౌతికంగా ఉన్నంత కాలం మనం సమాజంతో ఉండాల్సిందే. ప్రతికూల అనుకూల వ్యక్తులతోని, ప్రతికూల అనుకూల సందర్భాలతో మనం ఉండాల్సిందే. కాబట్టి మీరు మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది ప్రపంచంలో భౌతికంగా ఇవన్నీ కూడా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఇది. కాబట్టి వీటిలోని కూడా మీరు విజయాన్ని సాధించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. కేవలం మీ క్రియేటివ్ థాట్స్, మీ అబ్సెషన్స్, మీ ప్యాషన్స్ మీద మాత్రమే కాకుండా ఒక రేషనల్ ఎన్విరాన్మెంట్ని కూడా గెలవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ ధనురాశి వాళ్ళకి ఈ యొక్క 139 రోజులు మంచి ఎగ్జామినేషన్ టైం ఇది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సక్సెస్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి డోర్ డెలివరీ లాగా ఉంటాయి మేడం. వీళ్ళు వెళ్ళి ఎతకక్కర్లేదు. దే హ్యావ్ టు జస్ట్ ఓపెన్ ద డోర్ అండ్ రిసీవ్ ద సక్సెస్. సో ఈ చిన్న ప్రయత్నం చేస్తే వీళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తప్పకుండా సార్. మరి ధనుర్రాశి వాళ్ళు విన్నారు కదా, ఎందుకంటే మీ సొంత ఆలోచనలు మీ మనసులోనే పెట్టుకొని మదన పడకుండా మీరు కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసుకొని మరి పంచుకొని మీ భావాలను పంచుకొని వాళ్ళ సలహా మేరకు కూడా మీరు అధిగమించి అడుగులేస్తే చాలా ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారు అని కూడా నాగనాథ్ గారు చెప్పారు. అంతేకాకుండా మీరు ఏవైతే కోల్పోయారో గతంలో, ఇప్పుడు అవన్నీ కూడా మీ గుమ్మం దగ్గరే మీ చేతికి అందే దగ్గర ప్లేస్లో ఉన్నాయి కాబట్టి, స్థానంలో ఉన్నాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తే మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంత మంచి సలహా ఇచ్చినందుకు, శని వక్రి ప్రభావం అనేది మీకు అంత మంచి చేస్తుంది అని చెప్పిన నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్.